ఫస్ట్ కంపెనీ, ఫస్ట్ జాబ్. ఫస్ట్ కంపెనీతో మనకొక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. మనం ఎన్ని కంపెనీస్‌లో వర్క్ చేసినా, ఎంత సాలరీతో వర్క్ చేసినా, ఫస్ట్ జాబ్ అనేది మన లైఫ్‌లో ఒక మైల్ స్టోన్ లాంటిదే. లాస్ట్ ఇయర్ 2024లో నేను జాబ్ రిజైన్ చేయడానికి రీజన్స్ ఏంటి? అప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? నేను ల్యాప్‌టాప్ సబ్మిట్ చేసినప్పుడు లాస్ట్ వర్కింగ్ డే రోజు ఎందుకు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యా? నార్మల్‌గా నేను దేనికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వను. బట్ నా ఫస్ట్ కంపెనీకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. ఎందుకు? సెకండ్ జాబ్ వచ్చిందా అసలు? వస్తే ఎంత పర్సెంటేజ్ సాలరీతో నేను స్విచ్ అయ్యా? నా ఫస్ట్ కంపెనీలో సాటిస్ఫై అయ్యానా లేదా? ప్రతిదీ ఈ వీడియోలో షేర్ చేస్తా. ఎవరైనా జాబ్ సీకర్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో ఒక పర్సనల్ టిప్ కూడా షేర్ చేస్తా. ఎవరు చెప్పని ఒక డార్క్ సీక్రెట్ కూడా ఈ వీడియోలో చెప్తా. వాచ్ టిల్ ఎండ్. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. చిన్నప్పటి నుంచి మనం అమ్మా నాన్న మనీతోని గ్రో అయి ఉంటాం. ఒక 18 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక కొత్త ఇండిపెండెంట్ లైఫ్‌లోకి అడుగు పెడతాం. లైఫ్‌లో ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ ఫస్ట్ కంపెనీలో జాయిన్ అవుతాం. ఫస్ట్ మంత్ సాలరీ క్రెడిట్ అయితే ఆ ఫీలింగ్ చాలా బావుంటుంది. అది సాలరీ ఎంతైనా పర్లేదు. 10,000, 20,000, 30,000, 40,000 ఎంతైనా పర్లేదు. అది మంచి కిక్ ఇస్తుంది. లాస్ట్ వర్కింగ్ డే. నేను నార్మల్‌గా దేనికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వను. బట్ ఎందుకో తెలీదు గానీ, ఆ లాస్ట్ డే ల్యాప్‌టాప్ సబ్మిట్ చేసి ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే, గేట్ దగ్గర నుంచి ఒకసారి కంపెనీని చూసా. నిజంగా ఆటోమేటిక్‌గా నా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఏదో పుట్టినిల్లు వదిలేసినంత బాధేసింది. ఆ ఎమోషన్ నాకు సెకండ్ కంపెనీలో కూడా లేదు. ఎంతైనా ఫస్ట్ కంపెనీ వేరు. ఆ కొలీగ్స్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆ వర్క్ కల్చర్ ఏదో లైఫ్‌లో మిస్ అవుతున్నట్టు బాధైతే ఉంది. ఫస్ట్ 1 ఇయర్ నాకైతే చాలా టార్చర్‌గా అనిపించింది. ఆ తర్వాత కొలీగ్స్ మంచిగా సెట్ అయ్యారు. ఇవన్నీ ఒక హ్యాపీనెస్ అబ్బా! ఒక్కసారిగా ఇవన్నీ మిస్ అవుతున్నట్టు అనిపించింది. మీరు ఫస్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంటే కొలీగ్స్‌తో మంచి బాండింగ్ మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత కంపెనీస్ అన్నీ టెంపరరీ బాండింగే ఉంటాయి. నేను నా ఫస్ట్ కంపెనీ కొలీగ్స్‌తో ఏమైనా మాట్లాడగలను. అవి వేరసలు. కాలేజ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేస్తాం. నేను కూడా సేమ్ 18 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ జాబ్‌లో జాయిన్ అయ్యా. నా కాలేజ్ ఎడ్యుకేషన్ చెన్నైలో కంప్లీట్ చేశా. ప్లేస్‌మెంట్‌లోనే ఫస్ట్ జాబ్ వచ్చేసింది. జాబ్‌లో జాయిన్ అయ్యా. నా ఫస్ట్ జాబ్ ఫస్ట్ 1 ఇయర్ అంతా వర్క్ ఫ్రమ్ హోమే డ్యూ టు కోవిడ్ లాక్‌డౌన్. 1 మంత్ కంప్లీట్ అయింది. సాలరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఫస్ట్ మంత్ ఎండ్ సాలరీ క్రెడిట్ అయింది. దగ్గరలో ఉన్న టౌన్‌కి వెళ్లి ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసుకొని మంచిగా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చాను నా ఫస్ట్ సాలరీతో. నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యూ మంత్స్‌లో ప్రాజెక్ట్ కూడా అలొకేట్ చేశారు. లిటరల్‌గా ఫస్ట్ 1 ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యా. ఆ స్ట్రగుల్స్ ఏంటి? ఫ్రెషర్స్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తా. అంతా కొత్త కదా ఈ ఐటీ లైఫ్. తర్వాత సెట్ అయ్యాయి. ఫస్ట్ 2 ఇయర్స్ హైక్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా పర్లేదు బాగానే ఉందంతా. ఆ తర్వాత స్లోగా రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయ్యాయి. లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ ఈఎంఐస్, లోన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు అసలు సాలరీ సరిపోయేది కాదు. అప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ కరెంట్ కంపెనీలో మంచి హైక్ రావాలి. సెకండ్ ఆప్షన్ ఒక మంచి సాలరీకి వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలి. నాకొక మెసేజ్ వచ్చింది. నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశా. మై 20+ ఎల్‌పిఏ డ్రీమ్ జాబ్ స్ట్రగుల్స్ అని. దానికొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, బ్రో మనకి ఇన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, నువ్వు సాలరీ కోసం స్విచ్ అవ్వడం కరెక్ట్ కాదు అని. ఆ మెసేజ్‌కి ఏం రిప్లై ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు. బ్రో మనం లాయల్టీ గురించి ఆలోచిస్తే, మనం 6 ఇయర్స్ కష్టపడి ఎర్న్ చేసిన అమౌంట్‌ని, సేమ్ అమౌంట్‌ని ఒక 2 ఇయర్స్, 1 ½ ఇయర్‌లో ఇంకో పర్సన్ ఎర్న్ చేస్తారు. ఇది ఐటీ లైఫ్ లో ట్రూ ఇది. ఇలా ఓపెన్ గా ఎవరు చెప్పరు. బట్ నేను చెప్తున్నా. స్లోగా నీకే అర్థమవుతుంది. 3 ఇయర్స్ వర్క్ చేశా ఫస్ట్ కంపెనీలో. ఫస్ట్ 2 ఇయర్స్ హైక్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ హైక్ కోసం వెయిట్ చేస్తుంటే. చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా థర్డ్ హైక్ కోసం. ఎందుకంటే అప్పుడు నాకు మనీ కూడా చాలా అవసరం ఉండే. అప్రైజల్స్ ఇంకా వన్ ఆన్ వన్ మీటింగ్ అన్నీ అయిపోయాయి. మా ప్రాజెక్ట్ మేనేజర్‌తో కూడా మంచి నేమ్ ఉంది. సో మంచి హైక్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశా. హైక్ లెటర్ రిలీజ్ చేశారు. మార్నింగ్ లేస్తేనే నోటిఫికేషన్ మెయిల్ వచ్చింది. హమ్మయ్య! వచ్చేసిందని లింక్ ఓపెన్ చేసి చూసా. చూస్తే 0% హైక్. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఓపెన్ చేసి చూసా. ఫస్ట్ అండ్ సెకండ్ హైక్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కానీ థర్డ్ ఇయర్‌లో హోప్స్ పెట్టుకున్నా. చూస్తే 0% హైక్. అసలు హైకే ఇవ్వలేదు. అప్పుడు నేను పేషెన్స్ లాస్ అయ్యా. ఏమైనా పెర్ఫార్మన్స్ ఇష్యూ ఉందా అని మా క్లయింట్ మేనేజర్‌తో కూడా మీటింగ్ అరేంజ్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నా. రేటింగ్ అంతా బాగానే ఉంది. పాజిటివ్ రేటింగే ఇచ్చారు. పెర్ఫార్మన్స్ రిలేటెడ్ డేటా అంతా ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత మా పేరెంట్ కంపెనీ ఆర్ఎంతో మాట్లాడినా. దేనిపైన హైక్స్ ఇస్తారు? దేన్ని బేస్ చేసుకొని హైక్స్ ప్రొవైడ్ చేశారని అడిగా. అప్పుడు ఆర్ఎం అన్నారు, హెచ్ఆర్‌ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సరే అని నేను మా ప్రాజెక్ట్ మేనేజర్‌తో డిస్కస్ చేశా. అప్పుడు అతను అన్నారు, "ఇంకా మీటింగ్ అరేంజ్ చెయ్యి మొత్తం హెచ్ఆర్‌ని ఇంక్లూడ్ చేసి" అన్నారు.
మీటింగ్ కూడా అరేంజ్ చేశాము. ఇవన్నీ మనం అడగాలి. మన పెర్ఫార్మన్స్ పైన మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఇవన్నీ అడగాలి. తప్పు లేదు. ఇన్ కేస్ నేను యావరేజ్ పెర్ఫార్మన్స్ చేసుంటే నేను అడిగే వాటిని కూడా కాదు. అప్పుడు హెచ్ఆర్ చెప్పిందేంటంటే, చాలా రీజన్స్ ఉంటాయి. అన్నీ బేస్ చేసుకొని ఇస్తారు. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ యూ విల్ రిసీవ్ అని అన్నారు. అంటే 3 మంత్స్ వెయిట్ చేయాలి దానికోసం. సరే ఇక చేసేదేం లేదని వెయిట్ చేశా 3 మంత్స్. 3 మంత్స్ తర్వాత కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు నేను ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతుంటా ఆ టైంలో. సో హెచ్ఆర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసి అడిగాను. అప్పుడు హెచ్ఆర్ అన్నారు, ఇలా టీమ్ బడ్జెట్ ఇంతే అలొకేట్ చేశారు. సో వెయిట్ చేయండి. ఇక మాటల్లోనే నాకు అర్థమైంది. హైక్ ఇక నెక్స్ట్ ఇయరే అని. ఇంకా 1 ఇయర్ వెయిట్ చేసే అంత సిట్యుయేషన్‌లో నేను లేను. మనీ అవసరం ఉండే అప్పుడు. అప్పుడు నాకున్న 2 ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది. సో సెకండ్ ఆప్షన్ హైక్స్ పైన హోప్స్ అయితే వదిలేసుకున్నా. సెకండ్ ఆప్షన్ ఇక ఒక మంచి ప్యాకేజ్‌తో కంపెనీ స్విచ్ అవ్వాలి. ఒక మంచి పర్సెంటేజ్ హైక్‌తో. సో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశా. కంపెనీ స్విచ్ అవ్వాలి. అట్‌లీస్ట్ ఒక 50% హైక్‌తో అయినా అని. ప్రిపరేషన్ చేస్తూనే రెజ్యూమ్ అప్‌లోడ్ చేశా. అప్పుడు ఇన్ఫోసిస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఇలా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఉంది. సో బెంగుళూరులో జేపీ నగర్ ఇన్ఫోసిస్ ఆఫీస్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వని. మార్నింగ్ 9 ఏఎంకి వెళ్తే ఈవినింగ్ 7 పీఎం అయింది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేకి. ఆ ఫుల్ డే టోటల్‌గా వెయిట్ చేశా. సరే ఆ ఫస్ట్ రౌండ్ అయినా క్లియర్ అయిందా అంటే ఫస్ట్ రౌండ్‌లోనే రిజెక్టెడ్. ఆ డే అయితే రూమ్‌కి చాలా డిసప్పాయింట్‌తో వెళ్ళిపోయా. పర్స్ చూస్తే జీరో బ్యాలెన్స్. ఇంకా 2, 3 డేస్‌లో వేరే కంపెనీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాయి. అవి కూడా రిజెక్టెడే. నిజంగా అంటే ఆ ఫస్ట్ 2 కంపెనీస్‌లో రిజెక్ట్ అయ్యాక నాకు జాబ్ పైన ఇంట్రెస్ట్ పోయింది. ఆ డిసప్పాయింట్‌తో ఒక 1 వీక్ అన్నీ పక్కన పెట్టేసా. సరే ఇక హైక్ కోసం ఇంకో 1 ఇయర్ వెయిట్ చేద్దాం. ఫస్ట్ కంపెనీలో ఉందాం అనుకున్నా. నాకు ఫస్ట్ కంపెనీతో మంచి బాండింగ్ ఉంది. కొలీగ్స్ అందరూ మంచిగా సెట్ అయ్యారు. ఫుల్ సపోర్ట్ ఉండే అందరి నుంచి. మేనేజర్‌తో కూడా నాకు మంచి ర్యాపో ఉండేది. ఒక మంచి ఎన్విరాన్మెంట్‌లో ఉంటే అప్పుడు. అలానే 2 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ ఇంకొంచెం పెరిగాయి. అప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఔట్ సైడ్ మార్కెట్‌లో చూస్తే జాబ్స్ అంత ఈజీగా రావట్లేదు. ఉన్న జాబ్‌ని వదలలేము. ఫస్ట్ కంపెనీ రిజైన్ చేసి ప్రిపరేషన్‌తో వేరే కంపెనీకి వెళ్దామన్నా రిస్క్ చేయలేని సిట్యుయేషన్. ప్రతి మంత్ సాలరీ అవసరమే ఉండే. ఉన్న కంపెనీలో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన హైక్ అయితే రాలేదు. అసలు హైకే రాలేదు. అప్పుడు ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్‌గా కంటిన్యూ చేశా. అయినా నా ఫస్ట్ కంపెనీ చాలా మంచి కంపెనీ. మంచి బ్రాండెడ్ ఉన్న కంపెనీ అదర్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే. మంచి వర్క్ కల్చర్ అండ్ హైక్స్ కూడా మంచిగా ఉండేవి. ఉన్న ప్రాజెక్ట్‌లో హైక్స్ కూడా రాలేదు. డ్యూ టు సమ్ టీమ్ బడ్జెట్ రీజన్స్. నెక్స్ట్ క్లయింట్ ప్రాజెక్ట్ కూడా ఎండ్ అయ్యాకొచ్చేసింది. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి వెళ్తే అట్‌లీస్ట్ 6-9 మంత్స్ ఉండాల్సిందే. అప్పుడు అట్‌లీస్ట్ 9 మంత్స్ అయినా ఆ న్యూ ప్రాజెక్ట్‌లో ఉండాలి. నాకంత టైం కూడా లేదు. సో, అప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్‌తో రిజైన్ చేసి 100% హై కంపెనీకి స్విచ్ అవుదామని అనుకున్నా. ఫైనల్‌గా నేను జాబ్ రిజైన్ చేసింది ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే. దానికి తోడు హైక్స్ కూడా రాలేదు. ఎంత పర్సెంటేజ్ హైక్‌తో నేను స్విచ్ అయ్యా అంటే 100% హైక్‌తో ఒక మంచి ప్రొడక్ట్ కంపెనీలో జాయిన్ అయ్యా. డార్క్ సీక్రెట్ అని పర్సనల్ టిప్. డార్క్ సీక్రెట్ చెప్పే ముందు నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశా. హౌ ఐ లాస్ట్ 7 లాక్స్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని. చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో. కొన్ని లాక్స్ ఆఫ్ మనీని సేవ్ చేస్తది. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో చూడండి. నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఆ వీడియోలో మెన్షన్ చేశా. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. డార్క్ సీక్రెట్ ఏంటంటే ఐటీ లైఫ్‌లో ప్రతి ఒక్కరు సాలరీ కోసమే జాబ్ చేస్తారు. ప్యాషన్ కోసం ఎవరు జాబ్ చేయరు. ప్యాషన్ కోసం అయితే ఇంకా వేరే ఏమైనా చేస్తారు. మీ మేనేజర్ అయినా సరే సాలరీ కోసమే జాబ్ చేస్తారు. లేదు నేను 6-7 ఇయర్స్ లాయల్టీగా ఉంటా. సింగిల్ కంపెనీలోనే ఫస్ట్ కంపెనీలోనే అన్ని ఇయర్స్ ఉంటా అంటే మనం ఎంతో లాస్ అవుతాం. ఒక మంచి రెసిషన్ వచ్చిందనుకో, ఒక పెద్ద రెసిషన్ వచ్చిందనుకో, మన జాబ్స్ ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. సో, మనం అంత లాయల్టీగా ఉండాల్సిన అవసరం లేదు. సాలరీ మ్యాటర్సే ఇక్కడ. ప్రతి ఒక్కరికి సాలరీ ఇంపార్టెంటే. ఒక మంచి సాలరీ ఉండేలా చూసుకోండి. నా పర్సనల్ టిప్ ఏంటంటే రిజెక్షన్స్ ఫేస్ చేయండి. రిజెక్షన్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అవ్వద్దు. ఫస్ట్ జాబ్ నుంచి సెకండ్ జాబ్‌కి స్విచ్ అయినప్పుడు ష్యూర్‌గా రిజెక్షన్స్ వస్తాయి. గివ్ అప్ ఇవ్వద్దు. వెయిట్ చేయండి. జాబ్ అయితే ష్యూర్‌గా వస్తుంది. నా నెక్స్ట్ కమింగ్ వీడియోలో బెంగుళూరు ఆర్ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో సర్వైవ్ అవ్వాలంటే ఎంత సాలరీ ప్యాకేజ్ ఉండాలి? ఇంకా బాధపడకండి. ఫస్ట్ కంపెనీలో సాలరీస్ తక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ కంపెనీస్‌కి స్విచ్ అయ్యే ప్రాసెస్‌లో ఒక మంచి ప్యాకేజ్‌కి స్విచ్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతా. ఇన్ కేస్ అమ్మాయిలు చూస్తున్నా సరే మీకు కామెంట్ చేయడానికి కొంచెం అన్‌ఈజీగా ఉంటే నాకు మెయిల్ చేయండి. నేను రెస్పాండ్ అవుతా. మై మెయిల్ ఐడీ ఈస్ askjvmchannel@gmail.com. మీకు ఇంకా వేరే టాపిక్స్ పైన డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్‌లో అడగండి. నేను ఆ టాపిక్ పైన వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.